ముందు ఉన్న రైతులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను చెప్పేది ఏంటంటే తిబ్లార్ అలైన్మెంటు ఈ సర్వే నెంబర్ ఇచ్చి రైతులతోని ఆడుకోవద్దని హెచ్చరిస్తున్నా. రైతులతోని నిద్రపోకుండా పొద్దుందాకా తెలందాకా నాకైతే దిగులు రక్తం రగరగలాడుతుంది. ఖచ్చితంగా 100% చెప్తున్నా. ఈ తిబ్లార్ సర్వే నెంబర్ ఇచ్చి మమ్మల్ని ఎందుకు ఇంత తిప్పలు పెడుతుర్రు? ఈ పాత అలైన్మెంటు ప్రకారం ఈ రోడ్డు పోతే మాకు ఇంత ఇబ్బంది లేకపోవు. కేసీఆర్ సార్ ఉన్నాగా కంటికి నిద్ర పోయినామంటే తెల్లారి లేచిందే యాదుకుండేది. ఇది 100% నేను చెప్తున్నా. పాత అలైన్మెంట్ ప్రకారం తీసుకుపోవాలి సార్. మీకు దండం కాలు మొక్తా. నాకైతే నిద్ర వస్తలేదు సార్. ఇదే చెప్తున్నాను. కాలు చేతులు ఒక్కుతున్నాయి నాకు. ఇది పాత అలైన్మెంట్ ప్రకారం ఈ అలైన్మెంట్ పోవాలి. అందుకోసం ప్రతి ఒక్క రైతు గుండె ధైర్యంతో కట్టుబాటు ఉంటేనే ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఎంకరేజ్ చేస్తే మనం సచ్చిన తప్పు. 100% చెప్తున్నా. నాకు నిజం చెప్తున్నా. ఎంకరేజ్ చేయొద్దు. రైతులు అందరూ ముందుకు రావాలి. చిన్న మీటింగ్ ఉన్నా అందరూ ఏకతాటిగా ముందుకు అడిగేయాలి. అప్పుడే ఏ గవర్నమెంట్ అయినా దిగొస్తుంది. దిగొచ్చి మనకు సమాధానం ఇచ్చిన తర్వాతనే మనం ఈ పోరాటాన్ని ఆపుదాం. ఈ తిబ్లార్ అలైన్మెంటును పాత అలైన్మెంట్ ప్రకారం తీసుకుపోవాలని వేడుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇప్పుడు